కనిపిస్తే రకరకాల పప్పులు, జీడిపప్పులు. ఇది వచ్చేసి స్కూప్, ఆస్ట్రేలియన్ బ్రాండ్. సో మనం నీట్గా పెట్టుకున్నారు. Done, bro. Maple syrup. ఏం బ్రో? ఓ పౌడర్ చేసుకోవచ్చా మనమే? పౌడర్ మిషన్స్ బ్రో. బ్రో మ్యాంగో జామ్. ఆల్మండ్ బటర్, పీనట్ బటర్, క్యాష్యూ బటర్, జామ్, ఆరెంజ్ జామ్, ఫిగ్ జామ్. మనం అనుకుంటాం మేము తినాం బ్రో. బ్లాక్బెర్రీ జామ్. అంతకైతే మంచిది. వచ్చేసి హనీ. ఆర్గానిక్ హనీ. ట్రై చేద్దామా? చాలా కాస్ట్లీ ఉంది. చాలా కాస్ట్లీ ఉంది. ఆరెంజా? ఆర్గానిక్ ప్యాషన్ ఫ్రూట్ అబ్బా మనం తాగలేము. ఆరెంజ్ బ్రో. ఆరెంజ్ ప్యాషన్ ఫ్రూట్ మనం తాగలేము. ఇది ప్యూర్ ఆరెంజెస్. తీసుకున్నాం బ్రో. వచ్చేటప్పుడు తీసుకున్నాం. రండి పొలా. బా సూపర్ చాక్లెట్స్. These are all chocolates. ఇది చాక్లెట్ పొడి, కోకో పౌడర్. మనకి ఇంటి సామాన్లు. ఫిష్. బాస్మతి బ్రౌన్ రైస్, పాకిస్తాన్. ఇక్కడ కూడా ఆర్గానిక్ హనీ ఉంది. ఇది ప్యూర్ హనీ బ్రో. వచ్చేసి బౌల్స్ ఉన్నాయి చూడండి. ఇవి సోప్స్, ఇవి బౌల్స్. పింక్ సాల్ట్తో చేస్తారు. రాక్ సాల్ట్ బౌల్స్. ఇది కూడా రాక్ సాల్ట్ సోప్ బార్ బ్రో. రెగ్యులర్ షేప్ చూడండి. $7.5 అంటే ఎంత బ్రో మన కరెన్సీ? 42. ఎంత? 800 బ్రో. 800 కాదు, 500. సో దీన్ని రాయిలాగా ఉంది. దీంట్లో ఎట్లా బ్రో మనం చేసేది? సబ్బు కూడా వాసన రావట్లేదు. ఇది రాయేనా లేకపోతే? రాక్ సాల్ట్ సోప్ బార్. రిగ్ షేప్ బ్రో. ఇట్లా రుద్దుకోవడానికి రెగ్యులర్ షేప్ అంట. ఓకే, ఇది అయిపోయింది. స్కూప్ బాగున్నాయి బ్రో. ప్రోడక్ట్స్ అన్ని సూపర్గా ఉన్నాయి. చూడండి, వాచ్ ఒక్కటి వచ్చేసి
అంటే దగ్గర $200 అంటే 12,000, మనకి 11,000 అట్లా ఉంటుంది. సో బ్రాండ్కి ఉన్న విలువ అలాంటిది అనమాట. ఇది వచ్చేసి జీ షాక్. ఈ బ్రాండ్ పేరు జీ షాక్. రేటు కూడా అట్లాగే షాక్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి పిల్లలు అనమాట. ఇది వచ్చేసి పెద్దవాళ్ళవి. చూడండి ఎంత బాగుంది. ఈ వాచ్లు ఎంత తెలుసా? జస్ట్ 50,000. ఇది వచ్చేసి 1,20,000. ఇది కూడా అంతే, ఒక 60,000, 50,000-60,000. ఇవన్నీ రకరకాల మోడల్స్. సో ఒక మోడల్ ఒక్కటి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. నేను డిస్ప్లేలో పెట్టి అట్రాక్ట్ చేస్తారు. అంటే చిన్న షోరూమే. సో ఫ్రెండ్స్, ఇదైతే పుంగోల్ వాటర్ వే పాయింట్ లోపల అనమాట. ఇది ఇక్కడ నుంచి పార్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి జస్ట్ అట్రాక్ట్ చేయడానికి వాటర్ ఫౌంటైన్స్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా పెద్ద పార్కు. సో మనం వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా జస్ట్ ఫౌంటైన్స్. ఇది వచ్చేసి సింగపూర్లో పుంగోల్ అనే ఏరియా. ఆ పుంగోల్ ఏరియాలో ఇది యాక్చువల్గా ఇది మంచి పార్క్ అన్నమాట. జాగర్స్కి, ఫ్యామిలీస్, జస్ట్ కైండ్ ఆఫ్ రిక్రియేషన్. సో పీపుల్ ఇక్కడికి వచ్చి కూర్చొని జస్ట్ ఇక్కడ వీళ్ళు టైం అనేది స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఫుడ్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ అవుట్లెట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి జనాలు తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదా, ఇవి వచ్చేసి నన్ను చూడంగానే తాబేళ్ళు లోపలికి వెళ్తున్నాయి. చూడండి, దగ్గరికి వెళ్తున్నాను, అవి లోపలికి వెళ్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ పుంగోల్ ఏరియా అనేది 1963 ఇక్కడ రాస్తున్నారు. 1960s అదే నేను చదువుతూ ఉన్నాను చూడండి. Living in Punggol. Until the 1960s, Punggol villages had no piped water, electricity, paved roads and drainage systems. They lived in wooden houses, drew water from wells and had no flush toilets. So Gotong Goyang, camping spirit. Gotong Goyang is the Malay team for working collectively. Together, the villagers of all races built new houses and prepared each other's wedding ceremonies and funerals. During the 1964 racist riots, the village formed goodwill committees to patrol and look out for suspicious characters and troublemakers. The children collecting water from taps. 1956. The Chinese family in front of their new house at Punggol 1953. Nice. అంటే ఇక్కడ 1960s పైప్డ్ వాటర్ అంటే కొళాయితో సంబంధించిన వాటర్ అయితే లేదంట. సో మలేషియా నుంచి ఒక టీం వచ్చి ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేశారు. మీరు అక్కడ చూసినట్టయితే చైనీస్ పీపుల్ బావిలో నుంచి ఎలాగ వాటర్ని చేదుకుంటున్నారో అక్కడ జస్ట్ పిక్చర్ లాగా వేశారనమాట. ఇప్పుడు మనకి ఇది ఇంత మోడర్న్గా కనిపిస్తుంది, మనకి 1960s అలా ఉంది అనే దానికి వాళ్ళు అక్కడ పిక్చర్ బొమ్మ రూపంలో మనకి వేసి చూపించారు. ఇక్కడ మనం చూస్తుంటే ఇవి వచ్చేసి ఫిషెస్.
వీళ్ళు ఇక్కడ వాటర్ వదిలేసి అక్కడ మంచి ఫిషెస్ వదులుతూ ఉంటారు అన్నమాట. సో ఫిషెస్ని పెంచుతూ ఉంటారు. రకరకాల ఫిషెస్ ఉంటాయి. మనకు చేపలు వచ్చేసి వీళ్ళు ఇక్కడ నీళ్లు ఫిల్ చేసి చేపలని పెంచుతున్నారు సపరేట్గా. సో ఇదంతా ప్లాంట్స్తో కవర్ అయిపోయింది. ఇదంతా కింద వాటర్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి, రకరకాల చేపలు ఉన్నాయి. ఆరెంజ్ ఫిష్, గోల్డ్ ఫిష్ అన్నీ ఉన్నాయి. సేమ్ ఇక్కడికి వచ్చినా కూడా మనకి ఎక్కువగా జాగర్స్, రన్నర్స్, సైకిల్ దొక్కేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చూడండి ఎండ వచ్చేసి ఆల్రెడీ టైం ప్రజెంట్ 5:45 అయింది. ఎండ చూడండి. ఇక్కడ మనకి మామూలుగా చీకటి పడే టైం వచ్చేసి దగ్గర 7:30 to 7:45. సో 7:30కి ట్వైలైట్ అంటారు కదా, ఇంకా చీకటి పడే వేళ అనమాట, సంధ్యా వేళ. అట్లాగా ఇక్కడ 7:30కి చీకటి పడుతుంది. సో సేమ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చెట్లు. నేను యాక్చువల్గా 2017లో ఇక్కడికి వచ్చాను. చూడండి ఫిష్ చూసారు కదా, క్లియర్ వాటర్. ఇక్కడ మనకి రకరకాల ఫిషెస్ ఇక్కడ వీళ్ళే వదులుతారు అన్నమాట ఫిషెస్ ఇవన్నీ. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మనకి హిస్టరీ గురించి ఒక చిన్న మార్గం వేస్తున్నారు. వాటర్ ఫ్రంట్ ఎట్ పుంగోల్ అంట. ఇక్కడ కూడా చూడండి ఎన్ని మంచి ఫిషెస్ వదులున్నారు. సో ఇక్కడ మనకి పాచి ఉంటుంది కాబట్టి ఈ ఫిషెస్కి ఆటోమేటిక్గా నాకు తెలిసి ఫుడ్ అదే ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటున్నాను. చెప్తున్నాను కదా, నేను యాక్చువల్గా 2017లో ఒకసారి వచ్చాను ఈ ఏరియాకి. అప్పటికిప్పటికీ అయితే నేను ఇప్పుడు అసలు గుర్తుపట్టలేకున్నాను, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పుడున్న ఇదికి ఇప్పటికి అసలు సేమ్ పార్కే, సేమ్ ప్లేస్, బట్ ఐఎమ్ అనేబుల్ టు రికగ్నైజ్. సో కంప్లీట్ చేంజ్. అంటే అప్పుడు ఎక్కువ ఇన్ని చెట్లు లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2017 అంటే 7 years అయిపోయింది దగ్గరగా. మనకి చెట్లన్నీ ఎక్కువ ఫుల్ చెట్లు వచ్చేసాయి. ఇటు సైడ్ ఈ బిల్డింగ్స్ కూడా కొత్తగా కట్టుకుంటున్నారు. ఇటు సైడ్ చూడండి. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చాము. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతిరోజు వచ్చి ఇక్కడ జాగింగ్లో, రన్నింగ్లో, ఇంకా వాళ్ళ కోసమే ఇట్లా రోడ్డు కూడా మంచిగా వేసి ఉంటారు. రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉంటుందో. సైకిల్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయండి ఇక్కడ. మనం అక్కడ బైక్ రేట్కి ఇక్కడ సైకిల్ వస్తుంది. సో నేను రీసెంట్గా ఒక సైకిల్ పర్చేస్ చేశాను. అది వచ్చేసి 16,000 మన కాస్ట్ అయితే. సో ఎందుకంటే ఇక్కడ సైక్లింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువ. మేబీ ఇక్కడ వాళ్ళకి అది చీప్గా అయ్యి ఉండొచ్చు, కానీ బట్ మన ప్రైస్లో కంపేర్ చేసుకుంటే అది మనకి ఎక్కువ రేట్ లాగే అనిపిస్తుంది. బట్ ఇక్కడ లక్షల్లో కూడా అయితే సైకిల్స్ ఉన్నాయి, లక్షల్లో సైకిల్స్ ఉన్నాయి. అంటే మీరు చూసుకోండి, అంటే అదొక ప్యాషన్ అన్నమాట. సైకిల్ అంటే ఊరికే సైకిల్ ఉండదు, సైక్లింగ్కి సంబంధించిన డ్రెస్ కూడా ఉంటుంది. అది కూడా మళ్ళీ కొన్ని వేలు ఖర్చు పెట్టాలా దానికి కూడా. అంత ఈజీగా ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా మనకి మన కరెన్సీతో పోల్చుకుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇలాగ ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ మనకి ఎంత దూరం వెళ్తే అంత దూరం మనకి పార్క్ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. మంచిగా జాగింగ్, రన్నింగ్ చేసుకుంటే ఆ రోజు అంతా కూడా రిఫ్రెష్డ్గా చాలా యాక్టివ్గా ఉంటాం.
ఎందుకంటే ఏదైనా యాక్టివిటీ ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ చేసామంటే ఆ రోజు సరిపడే శక్తి మనం అయితే సంపాదించుకుంటాం. యోగ సాధన కావచ్చు, ఇట్లా రన్నింగ్, జాగింగ్ ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల మనం ఆ టైంని దానికి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు రోజు సరిపడే శక్తి అనేది, మనకు రోజు సరిపడే పనులన్నీ కూడా ఈజీగా జరిగిపోతాయి అన్నమాట. గ్రీనరీకి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎక్కడ చూసిన లాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. గడ్డి పెంచుతారు, కట్ చేస్తారు, మెయింటెనెన్స్. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునేదానికి సామాన్లు ఉన్నాయి. చూద్దాం. సో చూసారు కదా, ఇదైతే మనకు అడ్వెంచర్ బ్రిడ్జ్ అంట. ఇంతకుముందు వచ్చానండి, నేను చెప్పాను కదా ఇక్కడికి. అప్పటికిప్పటికైతే చాలా డిఫరెన్స్. చెట్లు ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు. రండి బ్రో. ఇక్కడికి వచ్చాను బ్రో ఇంతకుముందు. ఫోటో ఉంటుంది, ఎక్సలెంట్గా వచ్చింది ఇక్కడ. నేను తీసా ఇక్కడ ఒక ఫోటో 2017లో. చూడండి ఎలా ఉందో. సో రోప్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అంటే యాక్చువల్గా ఇది మన ఊళ్ళల్లో కూడా ఉన్నాయి కేబుల్ బ్రిడ్జ్లు. ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మరీ ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఇండియన్ తక్కువ చేయటం కాదండి, మోసాన్ని చూపించడం అంతే. ఇక్కడ చూడండి అండి, బ్రిడ్జ్ ఊగుతుంది యాక్చువల్గా. ఓ, ఇక్కడ స్టాప్ అయిపోయింది. చూడండి ఇంత మధ్యలో ఇంత మంచిగా అనిపించింది. వచ్చేసాం బ్రో ఇతలకి. రావాలనుకుంటా ఉన్నాం, వచ్చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఒకసారి చూపిద్దాం. ఇదండి అడ్వెంచర్ బ్రిడ్జ్. పేరు ఎందుకు పెట్టారో తెలియదు. ఇక్కడ అయితే అడ్వెంచర్ ఏం లేదు అని పేరు అయితే పెట్టారు. బట్ ఇది కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా కష్టం. మేబీ అందువల్ల పెట్టి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి మనకైతే క్లియర్ వ్యూ ఉంది ఈ బ్రిడ్జ్. ఇంకేదైనా మంచి సీనరీ వస్తే అది కూడా చూపిస్తాను మీకు. అదే వాటర్ వ్యాన్ చూడండి. ఆ పైన మెట్రో. ఈ బ్రిడ్జ్ కాకుండా ఆ పైన బ్రిడ్జ్ మెట్రో. చూసారా,
పైన ట్రైన్ వెళ్తుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ పైన బ్రిడ్జ్ అయితే లేదు. సరే చూడండి, ఈ బిల్డింగ్ చూడండి అసలు. బిల్డింగ్స్ మీద చెట్లు. పుంగోల్ సఫా. ఇది చూసారు చిన్న చిన్న టగ్ బోట్స్, ఇద్దరు కూర్చొని బోటింగ్ చేసుకునేదానికి. ఇది కూడా చాలా డబ్బులు ఉంటాయి. ఇక్కడ చెయ్యాలంటే చాలా పనులు చేయొచ్చు, కానీ చూడండి మొత్తం వాటరు, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. రిపేర్ చేసుకుంటున్నారు. ఇదే స్టేడియం అనుకుంటా, అండర్ కన్స్ట్రక్షన్. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారో తెలియదండి, చాలా చాలా పెద్దది. ఇంకా చూడండి ఎంత దూరం ఉందో. ఆల్రెడీ మనకి 4 కిలోమీటర్స్ వచ్చేసి. స్టీల్ బ్రిడ్జ్ బ్రో, ఎంత చాలా డబ్బులు ఖర్చు ఉంటాయి స్టీల్ బ్రిడ్జ్ కట్టడానికి, మెటీరియల్. చూడండి కూర్చున్నాను ఎంత బాగా పెట్టారు. ఇది స్కూల్ అండి. వెళ్దామా మళ్ళీ రిటర్న్ వెళ్దామా? ఓకే. హెచ్డీ డీలర్ 678 న్యూలీ కన్స్ట్రక్టెడ్. అయితే మేము ఇంకా దూరం వెళ్ళాక రిటర్న్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్ బాగా చూడండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి,
సో నెక్స్ట్ ఫర్దర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇంకా మంచి కంటెంట్ అయితే చూపిస్తాం. ఏం మెటీరియల్ బ్రో ఇది? ఇన్ని సంవత్సరాలని ఇట్లాగే ఉంది. స్టోన్ కాదు ఇది, స్టోన్ కాదు. మనం ఇప్పుడు లేటెస్ట్ చూసాం కదా, బ్రౌన్ కలర్లో ఉంటాయి చూడండి, ఆ మెటీరియల్ ఇది. ఓకే, ఎంత స్ట్రాంగ్ ఉంది బ్రో, ఎన్ని సంవత్సరాల నుంచి. అదే రైన్ వాటర్ బయట నుంచి వచ్చేది. కూర్చుందామా? ఆడంది టేబుల్, నాకు వాటర్ ఉన్నాయి బ్రో. ఇది చేస్తున్నా ఆయన మరి. మరీ ఇంత దారుణంగా చేస్తున్నాడు ఏంటి బ్రో ఆయన? ఆయన ఏజ్ ఏంది? బ్రో కింద జారిందంటే నడుములు పోతాయి. నేర్పిస్తున్నాడు. ఇక్కడ చూసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రైనింగ్ తీసుకుంటున్నా. న్యూ మాల్ బ్రో ఇది స్టేడియం. అంత హైట్లో కట్టారంటే ఫుట్బాల్ స్టేడియం కానీ స్పోర్ట్స్ సెంటర్. ఇంకోటి కానీ అయి ఉంటుంది. బ్రో వాడికి వెళ్ళాక ఓకే, ఈ రోజుకి వాటర్ వే పాయింట్ ఈరోజు వీడియో ఎండ్ అయిపోయిందండి.